సామాన్లు అందుకోరా. అందుకుంటా నీకు తెలివి. నేను చిన్న పరీక్ష పెడతా ఆగు. పెడదులేవా. చిన్నమ్మ కూడా ఎక్కించు. నిరూపిస్తాను. చిన్నమ్మ కూడా అదే ఎక్కించు. ఇవన్నీ వేయించాలి, పొడి చేయాలి. జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి. ఇది వేస్తే తొందరగా అయిపోతుంది కదా. ఇందులో వేసే పోయి బంద్ చేయాలనా? పళ్ళు అక్కడే అలాగే వేసేయాలా? ఒక 8 గంటల నూనె వేయి. గట్టు రెడీయా? ఆవాలు. చిటాపట చినుకులతో కురిసింది వాన. నాకు జీతం ఒక ఏడాది ఇవ్వకపోయినా సరే పాటలు మాత్రం పాడకు. నేను ఎక్కడ పాటలు పాడానురా? పాటలు మాట్లాడకు. పాటలు చదివానురా. చదవకు. పచ్చిమిర్చి, పసుపు, దూరం కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు ఎంత వేయాలి? 1.5 చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన కొమ్ము శనగలు, నానబెట్టిన కొమ్ము శనగలు వేయడంతో కూర ఒక స్థాయి నుంచి 2వ స్థాయికి వెళ్ళిపోయింది. 3వ స్థాయికి వెళ్ళాలంటే ఆలుగడ్డలు వేయాలి. కొమ్ము శనగలు వేస్తే ఆలుగడ్డ కూరలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్తుందంటే అర్థం ఏంటి? అంటే రుచి ఇనుమడిస్తుంది అని. ఒక స్థాయిలో ఉండే రుచి మరో స్థాయికి వెళ్ళడం అన్నది గమనించావా? ముల్లంగి, కారపొడి, గరం మసాలా. నీళ్ళు ఏమన్నా వేయమంటావా జర్రని?
ఆలుగడ్డలో కొంత తడి ఉంది కదా, ఆ తడి సరిపోతుంది. వేపుడు కదా, ఫ్రై నూనె వేసాం 8 గంటలు. ఎంతసేపు వేగాలి ఇట్లా మరి? మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలే. చేస్తా ఇది మంచిగా కారము మసాలాలు కలవాలి కదా. కలవాలి. ఆ ఎండుమిర్చి, కొబ్బరి, జీడిపప్పు అవన్నీ తీసుకెళ్ళి పొడి చేసుకుంటారా. అలాగే చటా ఏయ్ నువ్వు చెప్పినటువంటి పొడి శుభ్రముగా కొట్టుకొని వచ్చింది. మొత్తం మసాలా పొడి, ఇది కలిపేస్తే అయిపోయినట్టే కదా. అంతే. ఆ పింగాణి పాత్రలో చింత చిగురు వంకాయ కూర మార్చు. అలాగే ఇది వదిలే, అయిపోయింది. దీన్ని పక్కన పెట్టే. ముల్లంగి ఆలుగడ్డ వేపుడు. ముందుగా మూకుడు పెట్టి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన కొమ్ము శనగలు, బంగాళదుంపలు వేసి బాగా వేయించి ముల్లంగి ముక్కలు కూడా వేసి కలుపుకొని కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ముల్లంగి ఆలుగడ్డ వేపుడు రెడీ.